సండే ఫుల్ వ్లాగ్ ఈరోజు షూట్ చేశాను. కొన్ని నిర్ణయాలు నా ఛానల్ గురించి కొందరు మాట్లాడిన మాటలు, అలాగే వచ్చేసి నేను తీసుకున్న కొన్ని డెసిషన్స్, కొన్ని చేంజెస్, తీసుకోవాల్సిన కఠినమైన నిర్ణయాలు, అలాగే కొన్ని ఫైనాన్షియల్ నిర్ణయాలు, కొన్ని సామాన్లు కొనవలసిన సామాన్లు, చిన్న చేంజెస్తో ఈరోజు వ్లాగ్ అయితే కానీ షూట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, నాకైతే సపోర్ట్ ఇవ్వండి. అందరూ చూస్తున్నారు కానీ నా వీడియోస్కి అయితే సపోర్ట్ చేయట్లేదండి. ఈ వ్లాగ్లో సండే ఎలా గడిచిందో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు వ్లాగ్ అయితే ఫుల్గా మంచి ఆలోచన కూడా ఈ లాస్ట్లో ఉంటుంది. వ్లాగ్ లాస్ట్లో చూసి ఫైనల్ వరకు చూడండి, అలాగే నాకు సపోర్ట్. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సరు విక్కీ వరల్డ్. నేను మీ సరస్వతినండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెన్స్డే కదండి, మేమైతే షిఫ్ట్ అయింది. వెన్స్డే సామాన్ వచ్చాయి. వెన్స్డే ఎలాగోలా బిజ్జిగా సామాన్ అయితే కొంచెం ఎలాగో గడిచిపోయిందనమాట. అలా సర్దేసుకున్నాము. నేను మా వారు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళకుండా నైట్ వరకు ఇక్కడే ఉన్నారనమాట. ఇంట్లోనే ఇంటి పనులకే స్పెండ్ చేశారు. సో ఎవరొక సపోర్ట్ అయితే ఉండాలి కదండి. ఒక్కరమే ఇల్లు సర్దడం అంటే చాలా కష్టం అన్నమాట. పేరుకి సండే కానీ, సండే అయితే కానీ చాలా ఫుల్ బిజీగా మా వర్క్స్ అయితే జరిగాయి అన్నమాట. ఎన్నెన్నో కొత్త నిర్ణయాలు తీసుకున్నాము. అలాగే వచ్చేసి కొన్ని వస్తువులు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనాలా వద్దా అనేసి డైనమాలో ఉండి చాలా వరకు ఆలోచించి, చాలా విధాలుగా ఆలోచించి కొన్ని తీసుకున్నాం అన్నమాట. సో మీకైతే అనిపించచ్చు కొన్ని వస్తువులు, చిన్న వస్తువులు కొనడానికి కూడా ఎక్కువ ఆలోచించాలి అని. ఎస్, ఆలోచించాలి, తప్పదు. బికాస్ కొన్ని అనవసరమైన వస్తువులు కొనడం, డబ్బు వేస్ట్ చేయడం ఇప్పుడైతే వేస్ట్ చేస్తాం. బట్ కానీ అదే రూపాయి నెక్స్ట్ డే అవసరం అవ్వచ్చు మనకు. ఆ రూపాయి ఆ రోజు మనకు ఉండకపోవచ్చు. అదే ఈరోజు అనవసరమైన వస్తువుని తగ్గించి మనకు అవసరమైన వాటి వరకే మనము తీసుకోగలిగితే కానీ ఆ డబ్బు అనేది సేవింగ్ అవుతుంది. సో మేము చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల మేము కూడా చాలా లాస్ అయ్యాము. సో నేను ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్లే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు మిక్సీ అయితే కానీ హైదరాబాద్లో ఉండగానే పాడైపోయింది. తర్వాత అక్క అయితే తీసుకొచ్చింది మిక్సీ. సో అది నేను వచ్చేప్పుడు మా అక్క అయితే మిక్సీ తీసుకెళ్ళు, కొనిస్తాను అన్నది. బట్ కానీ వద్దు అనేసి నేను వచ్చేసాను అనమాట. ఓల్డ్ మిక్సీ ఉంది కానీ ఆ మిక్సీ అయితే వర్క్ చేయట్లేదు. అది కొద్దిగా బెటరే, కాకపోతే జార్ వచ్చేసి హైదరాబాద్లోనే మర్చిపోయానండి. 4 days అయిపోయింది మాకు మిక్సీ లేకపోతే. చాలా కష్టంగా ఉంది. ఈ 4 days కూడా మా వారు మిక్సీ తీసుకో అంటుంటే నేను సరే ఏం అవసరం లేదు, మన ముగ్గురమే కదా, మిక్సీ లేకుండా ఎలాగోలా 1 month జరిపేద్దాం, తర్వాత చూద్దాం అనేసి అన్నాను. యాక్చువల్లీ ఒక 4 days అయితే పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చాను. ఫైనల్లీ ఈరోజైతే మిక్సీ అయితే తీసుకోవాల్సి వచ్చింది. మిక్సీ తీసుకున్నానండి. దాని రివ్యూ కూడా నేనైతే తొందరలోనే మీకు ఇస్తాను. పిజియాన్ కంపెనీ అయితే తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకున్నాను. 1300 పడిందండి. 3 jars ఇచ్చారు. అలాగే వచ్చేసి వెయిట్లెస్గా ఉన్నాయి ఆ 3 jars కూడా. కానీ ఇప్పుడు ఎక్కువ మనీ స్పెండ్ చేసే అంత లేదనమాట. సో ఫైనాన్షియల్గా సో చాలు ఇప్పటికీ అనేసి నేనైతే కానీ 1300 మిక్సీనే తీసుకున్నాను. మా వారైతే 3000 చూశారు. తీసుకున్నామంటే వద్దులే, ఇప్పుడు మరీ హెవీ లోడ్ ఏమి మనం వెయ్యం కదా, 3 మెంబర్సే కదా ఉండేది అనేసి నేను తీసుకున్నాను. మీకు అనిపించచ్చు సో 1300లో ఏ మిక్సీ వస్తుంది, ఎన్ని రోజులు వస్తుంది అనేసి. సో ఆ రివ్యూ అయితే కానీ నేను కానీ కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను. ఆ రివ్యూ అయితే మీకు చెప్తానండి. సో సండే కదా, ఈరోజు మార్నింగ్ లేవడమే 8:30 అయిపోయింది నిద్ర లేచేలోపు. టిఫిన్ ఏం చేయాలి అనుకుంటే దోశ బ్యాటర్ తెమ్మని చెప్పేసి ఎస్టర్డే చెప్పాను. ఈయనైతే తీసుకురాలేదు. ఆన్లైన్లో పెట్టాము. కొబ్బరి చట్నీ, దోశ బ్యాటర్ 2 పెట్టామన్నమాట. 135 రూపీస్ పడ్డాయి. 3 ఐటమ్స్ తప్పక పెట్టామన్నమాట. దోశ తిని చాలా రోజులు అయిపోయింది అనేసి ఒకసారి ట్రై చేద్దాం
ఇప్పుడు లాస్ట్ టైం మేము బెంగుళూరులో ఉండంగా దోస బ్యాటర్ తీసుకున్నామన్నమాట. నెక్స్ట్ ఇదే సెకండ్ టైం నేను తీసుకున్నది సెకండ్ టైము రెడీమేడ్ దోసపిండి. ఇంతవరకు నేనైతే కానీ రెడీమేడ్ దోసపిండి హైదరాబాద్లో ఎప్పుడూ వాడలేదు. అలాగే బెంగుళూరులో వచ్చిన కొత్తలో ఒక్కసారి వాడాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు 6 years బ్యాక్ అనమాట. ఆఫ్టర్ ఇప్పుడు వాడుతున్నాను. ఈ కాట్ అయితే ఇలా జరిపేసానండి. అప్పుడు స్ట్రైట్ వేసిన, ఇప్పుడు అడ్డంగా వేసేసామన్నమాట. ఎక్కువ స్పేస్ కనిపిస్తుంది. ఇంకొకటి ఛార్జింగ్ పాయింట్కి కూడా టేబుల్ పెట్టుకోవడానికి ఉంటుందని ఆ సెల్ఫ్ ర్యాక్ వచ్చేసి ఇక్కడ పెట్టేసాము. ఆయన వచ్చేసి ఆ ఇంట్లో ఆ రూమ్లో సర్దేస్తున్నాడు. సింగిల్ కాట్ ఆ రూమ్లో వేసాము. హాల్లో వచ్చేసి సోఫాలు వేసాము. ఒక సండే, మాకు పేరుకే సండే అండి. ఈరోజు లిటరలీ 1:30 వరకు కంటిన్యూస్గా వర్క్ ఉంది. బికాస్ లేట్గా లేవడం వల్ల కూడా కావచ్చు. డైలీ 6 to 6:30కే నిద్రలేస్తున్నాము. నైట్ పడుకునేసరికి 11:30, 12 అవుతుంది. సో ఈరోజు సండే కదా అనేసి 8:15 వరకు నేను పడుకున్నాను. మా హస్బెండ్ వచ్చి నిద్ర లేపినంత వరకు నాకు అస్సలు మెలకువ లేదు. పాప కూడా బాగానే పడుకుందండి. 8:30, 9 వరకు పడుకుంది తను కూడా. తను లేచాక బెడ్ అంతా నీట్గా సర్దేస్తున్నాను అనమాట నేను. నాకు రూమ్ కానీ కిచెన్ కానీ గజిబిజిగా ఉంటే నాకు అస్సలు నచ్చదు. సో ఆ వర్క్ కంప్లీట్ అయినంత వరకు నాకు మైండ్లో ఎందుకో చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అదైతే చెప్పలేను ఆ డిస్టర్బెన్స్ ఎలా ఉంటుందో కూడా. నేను వన్ సైడ్ ఆ బెడ్రూమ్లో బెడ్ అంతా సర్దుతుంటే ఈయన ఇక్కడ ఈ రూమ్లో వచ్చేసి ఇక్కడికి రా అని పిలుస్తున్నారు. మగవాళ్ళు అంతే కదండి. మనం ఒక పని చేస్తుంటే ఇంకా దానికి వాళ్ళు చేసే పనికి మనం కూడా కంపల్సరీ వెళ్ళాలి. లేకపోతే వాళ్ళకు చేయబుద్ధి కాదో లేకపోతే చేయాలనిపించదో అర్థం కాదు. కానీ నేను బెడ్స్ అన్నీ తీసిన తర్వాత ఆ కార్నర్స్లో కూడా బెడ్ కింద మొత్తం కసువు చిమ్మేస్తున్నాను. మొన్ననే కదండి మొత్తం ఇల్లు తుడిచేసి అన్ని సామాను సర్దింది. సో పెద్దగా దుమ్ము అయితే లేదు, కానీ బెడ్రూమ్లోటి మొత్తం బయట పెట్టేశాను. చూడండి ఎలా పెట్టేశాను. పరుపులు, బెడ్షీట్లు, దిండ్లు మొత్తము పిల్లోస్ అన్నీ పెట్టేశాను. మా మేడం నిద్ర లేచి ఇలా సోఫాలో అయితే పడుకొని మొబైల్ అయితే చూస్తుంది. సరే తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి చాలా వరకు ఇక్కడికి వచ్చినాక టీవీ పెట్టించాము. టీవీనే చూస్తుంది. మొబైల్ అయితే ఎక్కువ అయితే చూడట్లేదు. కొన్ని చేంజెస్ అయితే వచ్చాయిలేండి ఇక్కడికి వచ్చాక. యాక్చువల్లీ మా అలవాట్లలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. అలవాట్లు అంటే ఫుడ్ హ్యాబిట్స్లో చాలా వరకు చేంజెస్ వచ్చాయండి. మేమే వాంటెడ్లీ చేసుకున్నాం అనమాట. చేంజ్ చేసుకున్నాము. ఎందుకో ఒక చెడుకో మంచికో తెలియదు, కానీ సో చేంజ్ చేసుకున్నాము. ఏదైనా ఒక మంత్రం కానీ ఒక నియంత్రణ కానీ ఒకరు చెప్తే కానీ పాటించడంలో చాలా చేంజెస్ వస్తాయంట. అది నాకు వేరే వాళ్ళు చెప్పడం వల్ల తెలిసిందనమాట. కరెక్టేనండి. మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మనం కాదు, ఒక మంత్రం కానీ ఏదైనా ఎవరన్నా చెప్పడం వల్ల కంపల్సరీ దాంట్లో చేంజెస్ అయితే వస్తాయని అనుకుంటున్నాను. నాకైతే పాజిటివ్గానే అనిపించింది. సో మేమైతే కానీ సండే కూడా లంచ్లోకి కూడా ఈరోజు చికెన్ చేసుకోలేదు. ఇప్పటి నుంచి సండే నాన్ వెజ్ పని చేద్దాము అనేసి గట్టిగా ఫిక్స్ అయ్యామనుకోండి. టీపాయ్ కూడా సర్దేస్తున్నాను. ఇలా బెడ్రూమ్స్ అయితే క్లియర్ చేశాను, నీట్గా సర్దేసి. తర్వాత వచ్చేసి హాల్లోకి వచ్చాను. హాల్లో అంతా ఇంకా తావేళ్ళు వాటర్ అంతా మార్చేసి ఇంకా టీపాయ్ నీట్గా సర్దేసి టీపాయ్ మీద పెట్టేసి నేను కొంచెం ఇవి వేస్తున్నానండి. రోజ్ పెటల్స్ వేస్తున్నాను అనమాట. ఇటు ఫ్లవర్స్ తెచ్చున్నాడు. ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో. అవి తీసేసి ఇలా అయితే కానీ రోజ్ పెటల్స్ వేస్తున్నాను. ఇది ఎంట్రన్స్లో పెట్టుకోవడం నాకు బాగా అలవాటు అనమాట. తావేలు నాకు ఎప్పటి నుంచో అలవాటు. మా వారైతే నన్ను అంటూనే ఉంటారు, ఎందుకు వర్క్ ఎక్కువగా పెట్టుకుంటావు, నీకేం పని లేదా, ఎప్పుడు చూడు ఊడ్చుకుంటుంటావు, తుడుచుకుంటుంటావు, విండోస్ క్లీన్ చేసుకుంటుంటావు, బెడ్రూమ్స్ క్లీన్ చేసుకుంటావు అంటారు. యాక్చువల్లీ నాకంటే ఆయన చాలా నీట్నెస్ అనమాట. నాకే ఒక్కోసారి విసుగు వస్తుంది. సో అలాంటి ఆయన నాకు కూడా చెప్తున్నాడు అంటే ఒక్కోసారి నేను నవ్వుతానమాట. నువ్వా నాకు చెప్పేది అనేసి అంటాను. ఓవర్ నీట్నెస్ అనుకోండి, నాకంటే మరీ ఎక్కువ. సో ఇదంతా చూడండి సండే అయినా చిందరబందరగా ఉందన్నమాట. దోశ పిండి అవన్నీ డైనింగ్ టేబుల్ మీదనే ఉన్నాయి. బెడ్రూమ్ల వరకు అయితే క్లియర్ అయిపోయినాయి. మా పాప చైరు అది ఫేస్ వాష్ చేసుకుని ఆ చైర్ అక్కడే వేసేసింది సింక్ దగ్గర.
సరేను అనేసి ఇంకా నేను అవన్నీ సర్దుతున్నానండి. అబ్బా కూతుర్లు ఇంట్లో ఉంటే ఎంత వర్క్ ఉంటుందంటే అంత వర్క్ ఉంటుంది నాకైతే. కానీ ఇదైతే చెప్పను కాదనుకోండి. ఇదిగోండి దోసపిండి అయితే కానీ నేను ఇలా తెప్పించాను. దోసపిండి తెప్పించిన తర్వాత అయినా బ్రెడ్ రోస్ట్ చేసి ఇవ్వు తిందామనేసి అన్నారు. దానికోసం అనేసి బటర్ తీసుకొస్తానని ఆయన బయటికి వెళ్ళారు. అప్పటి వరకు ఇంకా నా కూతురు ఆగుద్దా, లేదు నాకు దోశ కావాలి దోశ కావాలి అనేసి ఒక్కటే మారం చేస్తుంది. ఓకే, తప్పదు, ఇంకా ఆమె అడిగిందంటే కంపల్సరీ వేసేయాలి, ఇంకా ఊరుకోదు. అందులో చాలా డేస్ అయిపోయింది దోశ వేసి, దానికి కూడా తినాలి అనిపిస్తుందేమోననేసి చూడండి నా టీపాయ్ మీద నేను డైనింగ్ టేబుల్ మీద ట్రైపాడ్ పెడితే తీస్తావా లేదనేసి గోల చేస్తుంది. సరే తల్లి ఎందుకు నీతో నాకు అనేసి పట్టుకుని చూడండి, పట్టుకొని తీసుకో నీది అనేసి నాకు టీపాయ్ మీద పెట్టేసి తనకు టీవీకి అడ్డమంట. సో నాకు ఇచ్చేసి వెళ్ళిపోయిందనమాట. నేను చూస్తున్నాను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనేసి అంటుంది. ఓకేననేసి ఇంకా నేను బౌల్ తీసుకొచ్చేలోపు టీపాయ్ మీద పెట్టేసింది. ఓకేలే నీకే కదా ఫేస్ వాష్ చేయంటే ఆల్రెడీ చేసేసిందనమాట. నేను చేశాను, నాకు తొందరగా దోశ వేసి అంటుంది. దానికి ఆకలి అవుతుంది పాపం. 8:30కి లేచింది, ఏం తినలేదు తాగలేదు ఇప్పటి వరకు. సో టకటక దోశ బ్యాటర్ అయితే వేస్తున్నాను. ఇలా నేను దోశ బ్యాటర్ వేస్తుంటే ఆయనకేమో బయటకు వెళ్ళిపోయారు, బటర్ తీసుకొస్తానని. నేనైతే కంప్లీట్ చేశాను వేసేసి, ఇంకేమో దోశలు వేద్దాము అనేసి నేనైతే వెళ్ళానండి. నేను వేస్తున్నాను అంటేనే మా పాప అయితే కానీ ఇల్లు పీకి పందిరేసినంత పని చేసింది. వాళ్ళ నాన్న వచ్చి బటర్ దోశ వేసిస్తాలే, నాన్న వస్తానే బటర్ తీసుకొస్తారంటే నో నేనైతే వినను అనేసి అన్నదనమాట. వేశాను. బట్ కానీ ఈ దోశలు వచ్చేసి మన దోశలాగా లేవండి. ఇట్లా తిప్పేశాను కదా, మొత్తం కాలితే విరిగిపోయిందనమాట దోశ. కొంచెం ఏమైనా మనం వేసుకున్నట్టు దోశపిండి లేదు. ఇదే దోశపిండి ఇడ్లీకి కూడా పెట్టుకోవచ్చు అంట. నేనైతే ఇడ్లీ కూడా ఎస్టర్డే పెట్టాను అనమాట. మండే రోజు ఇడ్లీ పెట్టాను. చూడండి ఒకసారి ట్రై చేద్దాంలే అనేది పెట్టాను. ఈ దోశ చూడండి వన్ సైడ్ బాగా కాలేదు, ఇంకొక సైడ్ ఇలా తిప్పుతుంటే ఇదిగోండి ఇలా విరిగిపోయిందనమాట. సరే బాగా ఆకలి అవుతుందిలే దానికి ఎందుకనేసి కొబ్బరి చట్నీ వేసేసి తనకి ఇచ్చేసాను. ఆ కొబ్బరి పచ్చడి కూడా రెడీమేడేనండి, తీసుకొచ్చుకున్నాము. నేను చెప్పాను కదా మిక్సీ లేదు, మిక్సీ లేకపోవడం వల్ల చట్నీలు కూడా చాలా కష్టమైపోయిందనమాట. దోశ కానీ ఇడ్లీ కానీ పల్లి చట్నీలు కానీ మనం చేసుకుంటే టమాటా పచ్చడి కానీ ఏది చేసుకోలేకపోయాను ఈ 4 డేస్లో. సో ఒక వస్తువు లేకపోతే ఇంత కష్టపడాలా అనేసి నాకు ఫస్ట్ టైం అనిపించింది. మొన్న మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇంటికి భోజనానికి వచ్చారు కదా, ఆ రోజు కూడా నాకు యాక్చువల్లీ మిక్సీ ఉంటే గుత్తి వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను. నేనైతే గుత్తి వంకాయ కర్రీ చాలా బాగా చేస్తానండి. అంటే నాకు నేను చెప్పుకోవడం అని కాదు, కానీ చేస్తే చాలామంది నేను చేసిన గుత్తి వంకాయ కర్రీ తిని చాలామంది మంచిగా ఉంది అనేసి పాజిటివ్గానే చెప్పారనమాట. సో చాలా బాగా చేసావు అన్నారు. సో లాస్ట్ టైము బెంగళూరుకి వచ్చినప్పుడు కూడా మా ఓనర్ ఆంటీ వాళ్ళ పాప కూడా అన్నది, వదిన నాకు గుత్తి వంకాయ కర్రీ చేసి పెట్టుకో ఆఫీస్కి తీసుకెళ్ళాలి అంటే, ఆ రోజు రిటర్న్ అయ్యే రోజు ఈవినింగ్ చేసి వచ్చానండి. సో ఆ రోజు కూడా అన్నది వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు కూడా చాలా బాగుంది ఎవరు చేశారు అనేసి అయితే అన్నారంట. సో అందుకనేసి నాకైతే గుత్తి వంకాయ కర్రీ అంటే బాగా చేస్తానని ఒక హోప్ అనమాట. ఏం లేదండి, నాకు నేను గొప్పలు చెప్పుకోవడం కాదు. చూడండి ఈ దోశ వేస్తుంటే ఎలా ఎరిగిపోతుంది. మన ఇంట్లో రుబ్బుకున్న పిండిలాగా అనిపించలేదన్నమాట నాకు ఈ దోశ. కొబ్బరి చట్నీ వచ్చేసి ఒక ప్యాకెట్లో ఇచ్చారు, 35 రూపీస్ పడింది ఆ ప్యాకెట్ అయితే. బట్ కానీ ఎంత అంటే గట్టిగా తింటే ఒకరికి సరిపోద్దండి ఆ చట్నీ మొత్తం కూడా. సో బెంగళూరులో ఫుడ్ మీద ఎఫర్ట్ చేస్తే వేస్ట్ అండి, డబ్బులు వేస్ట్ అవ్వాల్సిందే. కానీ మనమైతే ఫుడ్ కడుపు నిండా తినలేము. అట్ ద సేమ్ టైం మరీ అంత టేస్ట్గా అయితే ఉండదండి. అంటే నేను ఫేస్ చేసిన నా ఫీలింగ్ నేనైతే కానీ మీతో షేర్ చేసుకుంటున్నాను, ఇంకేం లేదండి. సో నేనైతే నెగిటివ్గా అయితే చెప్పట్లేదు, నా ఫీలింగ్ నేను చెప్తున్నాను. మేము ఇంట్లోకి వచ్చే రోజు కూడా బయట నుంచి తెప్పించుకున్నాను అనమాట ఒక కుండ బిర్యానీ అనేసి. దాన్ని కూడా వీడియో నేనే పెడతాను, మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ దోశ చూడండి చాలా అతి కష్టంగా నేను తీస్తున్నాను. దోశ అయితే కానీ విరిగిపోతూనే ఉంది. ఎలా అంటే పలుకులుగా ఉంటుంది.
స్మూత్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ కొంచెం పలుకుగా ఉంటే మన దోసపిండి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మనం దోశ కొట్టుకున్నప్పుడు మరీ మెత్తగా లేకపోతే ఎలా వస్తుంది, దోశ ఇరిగిపోతుంది కదా, సేమ్ అలాగే వస్తుంది. నాకైతే కానీ దోశలు వేయాలంటే విరక్తి వచ్చేసింది. ఎంతో ఇష్టంగా తిందామనేసి దోసపిండి తెప్పించుకుంటే ఇలా అయిపోయిందనమాట. ఒక పక్క వచ్చేసి దాల్చా ఎస్టర్డే చేశాను కదా, ఆ దాల్చా ఉన్నది, అది కూడా వేడి చేస్తున్నాను. ఒక కొబ్బరి పచ్చడి అయితే సరిపోదండి, కొబ్బరి పచ్చడి చాలా తక్కువ ఇచ్చారు. సో దాల్చా కూడా చేస్తున్నాను. దాల్చా కొబ్బరి పచ్చడి ఈరోజైతే టిఫిన్లోకి ఇదే పెట్టేస్తున్నాను. మా వారు కూడా అన్నారు, సో ఇంకేం వద్దులే, కొబ్బరి పచ్చడి ఉంది కదా అదే తినేద్దాం అన్నాడు. వర్క్స్ అయితే చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ సర్దేసుకొని ఇల్లంతా ఈరోజు ఫినిష్ చేద్దాము, క్లియర్ చేసేసుకుందాము. అక్కడికి మళ్ళీ లేకుండా మళ్ళీ నువ్వు ఒక్కదానివి ఇబ్బంది పడతావు అన్నాడు అనమాట. సో అందుకే చేసేస్తున్నాను. సో ఇంకా నా ఛానల్ విషయం వచ్చినట్లయితే చాలామంది నా యూట్యూబ్ ఛానల్ అయితే వద్దు, పెట్టొద్దు, మళ్ళీ వీడియోస్ ఏం పెట్టనవసరం అవసరం లేదు, ఏదన్నా చూసుకో, ఎందుకు ఊరికి అనేసి అన్నారండి. బట్ కానీ ఏదన్నా జాబ్ చూసుకోవడానికి కూడా నా పాప ఒక్కటేనమాట. నేను మా వారే ఉంటాం ఇంట్లోనూ. మా పాపను చూసుకోవడానికి నాకు చాలా కష్టము. తను మార్నింగ్ 9కి వెళ్ళినా 1:30 కల్లా ఇంటికి వచ్చేస్తుంది. సో అందుకే ఏదన్నా ఫుడ్ బిజినెస్సే ప్లాన్ చేస్తున్నాను నేనైతే కానీ, క్లౌడ్ కిచెన్ కానీ ఆన్లైన్ ఆర్డర్స్ అలా చేసుకుందాం అనేసి చూస్తున్నాను. దానికి కూడా మీ సపోర్ట్ అయితే చాలా వరకు కావాలండి. ఇన్స్టాగ్రాము అవన్నీ కూడా బిల్డ్ చేసుకుంటున్నాను ఇప్పుడిప్పుడు. ప్లీజ్ అండి నాకైతే కానీ సపోర్ట్ చేయండి. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసేసి నాకైతే కానీ లైక్స్ ఇచ్చి నాకు మానిటైజేషన్ అయ్యేలాగా అట్లీస్ట్ ఈ మంత్లో ఉన్న మానిటైజేషన్ అయితే నాకు కొంచెం హోప్ వస్తుంది. అలాగే వీడియోస్ ఇంకా తీయాలనేసి నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. మీ మీదనే ఆధారపడి ఉందండి అన్నీ కూడా. నేను ఛానల్ బంద్ చేయాలా లేదంటే కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలా అనేసి అంతా కూడా మీరే నాకు హోప్ కలిగించాలి, అంత మీ మీద ఆధారపడి ఉంది. సో ప్లీజ్ అండి దయవుంచి నాకైతే సపోర్ట్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. చాలామందికి నా వీడియో రీచ్ అవుతుంది. మీరు ఇచ్చే ఒక్క లైకు నాకైతే కానీ ఎంతో హెల్ప్ అవుతుందండి. సో అంతేనండి, ఈరోజు వీడియో అయితే కానీ మొత్తం కంప్లీట్ అయినాక బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేసి పాపకు స్నానం చేపించి నేను కూడా స్నానం చేసేసానండి. అప్పటికే 1:30 అయిపోయిందనమాట. మధ్యాహ్నం లంచ్ కూడా ఏం చేయలేదు, నిన్నటి కర్రీసే ఉంటే అవే వేసుకొని తిన్నాము. ఈరోజు కంప్లీట్గా సండే నాన్ వెజ్ అయితే బంద్ చేసామండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.